మొన్నటిదాకా 'అలేఖ్య చిట్టి పికిల్స్' రచ్చ మర్చిపోయే లోపే ఇప్పుడైతే 'అఘోరీ' వర్షిణిల జంట కంపు కంపు అయితే చేస్తుందనమాట. సో, ఇది ఇంత పెద్ద కాంట్రవర్సీ అయ్యేది కాదు. కానీ మన పెద్ద యూట్యూబర్స్ 'రావణ్ ఫర్ యూ' అయినా గూడా, 'నాన్వేషణ' అయినా గూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇదైతే పెద్ద కాంట్రవర్సీ‌లాగా మారిపోయింది. మరి ఇది ఎక్కడ మొదలైంది? ఎక్కడి దాకా వెళ్తుంది? ఎక్కడి దాకా వెళ్ళి ఎండ్ అవుతుంది? మనకైతే తెలీదు గానీ, నా ఒపీనియన్ అయితే చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. అసలు ఈ జనరేషన్‌లో ఉన్న, ఈ సమాజంలో ఉన్న అమ్మాయిలకి ఏమైతుంది? అసలు ఏంటి? అఘోరాని జూసి ఎవరన్నా వెళ్తారా? అసలు నాకే అమ్మాయిలాగా నేనే ఫీల్ అవుతున్నాననమాట. సో, తను చదువుకుంది. బీటెక్కే చేసింది. మరి తనకి గింత కూడా ఇంగితం లేదా? మరి ఎందుకెళ్తుంది? బయట గూడా అందరూ చాలా మంది వర్షిణిని ట్రోల్ చేస్తున్నారు. "అమ్మ బంగారు తల్లి కొంచెం జూసుకో అమ్మా. ఏం చేస్తున్నావు నువ్వు? కొంచెమన్నా ఇంగితం ఉందా? నువ్వు చదువుకున్న దానివే గదా! అఘోరిని జూసి ఎవరైనా వెళ్తారా? నువ్వు ఖచ్చితంగా ఆయన మనసుని జూసి, ఆయన దేహాన్ని జూసి అయితే నువ్వు ఖచ్చితంగా వెళ్ళట్లేదు. ఖచ్చితంగా నువ్వు ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ చూసే వెళ్తున్నావు" అనేది చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. నాకు గూడా అనిపిచ్చింది. అవును అంతే గదా! మరి మనసుని జూసైనా వెళ్ళాలి అనుకుంటే మంచి మంచి అబ్బాయిలుంటారు బయట. తన ఫేస్ కట్‌కి ఇంకా మంచి మంచి అబ్బాయిలు పడేసి కూడా ఉంటదనమాట. సో, ఆళ్ళకెళ్ళి ఎళ్ళకుండా ఈ అఘోరినే పట్టుకుందంటే, అఘోరీకి ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో మనందరికీ తెలుసు. చాలా రిచ్ అనమాట తను. సో, ఆ డబ్బుల కోసం వెళ్తుందనేసి ఇది నాకు గూడా అనిపిస్తుంది. అయినా అఘోరి ఎట్లా నమ్మింది? అసలు ఎట్లైనా గూడా ఒక అమ్మాయి నన్ను ఇష్టపడి వచ్చిందంటే అసలు తన ప్లాన్ ఏంటి? తను ఎందుకలా వస్తుందని కొంచెమన్నా ఆలోచించాలి గదా! సరే అమ్మాయి వచ్చేసింది. ఇక నేను ఇష్టపడుతున్నాను. మేమిద్దరం జంటలయిపోయినాం. మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నాం అనేసి అనుకుంటే ఎట్లా? కొంచెం నువ్వన్నా జూసుకోవాలి గదా! ఒక అమ్మాయి నిన్ను ఇష్టపడి వస్తుందంటే నిన్ను జూసైనా రావాలి. నీ మనసుని జూసైనా రావాలి. అక్కడ ఈ 2 లేనప్పుడు మరి ఎందుకొస్తుందనైతే నువ్వన్నా ఆలోచించాలి గదా! అక్కడ ఓన్లీ నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసే వర్షిణి అయితే నీ దగ్గరకొచ్చింది అనైతే డామ్ ష్యూర్‌గా అర్థమవుతుంది. మాకే అర్థమైంది. మీకెందుకు అర్థం గాట్లేదు? మరి మీకు గూడా ఇలాగే అనిపిచ్చిందా? సో, ఇది ఎక్కడైతే నాకు అనిపిచ్చింది చాలా తప్పనమాట. సో, తను చదువుకున్నది గదా! మంచిగా జాబ్ జేసుకొని, మంచిగా పేరెంట్స్‌ని జూసుకొని మంచిగా ఉండొచ్చు గదా! ఎందుకు ఈ కాంట్రవర్సీ‌లో చిక్కుకోవాలి అనైతే నాకు పెద్ద డౌటొచ్చింది. అసలు ఏమైతుంది ఈ జనరేషన్‌లో అమ్మాయిలకి జస్ట్ కాంట్రవర్సీ‌లో చిక్కుకొని, కొంచెం హైలైట్ అయ్యి, ఫేమస్ అయితే చాలు, కొంచెం మనీ వస్తాయి, సంపాదించుకుందాం అనేసి మీరనుకుంటున్నారు. కానీ దాని వెనకాల చాలా ట్రోల్స్ ఉంటాయి. చాలా నెగెటివ్ ఉంటది. దాన్ని మీరెందుకు అర్థం జేసుకోరు? అమ్మాయిలందరూ కూడా చాలా జాగ్రత్తగుండాలి. ఇలాంటి కాంట్రవర్సీ‌లో అస్సలు చిక్కుకోవద్దు. మీరే కావాలని కాంట్రవర్సీ క్రియేట్ జేసుకొని, మీరే చిక్కుకొని, మళ్ళా కాపాడండి, మమ్మల్ని వదిలేయండి అని అనుకుంటే ఎట్లా జెప్పండి? సో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అసలు సోషల్ మీడియా జోలికి అసలుకే వెళ్ళకండి ఇలాంటి వాళ్ళైతే. సో, ఈ అఘోరి, వైష్ణవిల కాంట్రవర్సీలో అయితే ఇద్దరి తప్పు ఉంది. ఇద్దరు గూడా ఏదో కాంట్రవర్సీ జేయాలనైతే జూస్తున్నారు. సో, ఇందులో ఇద్దరి తప్పు ఉంది గాబట్టి ఒక్కళ్ళనే అనడం మానేసి ఇద్దరిని తగులుకోండి. ఇద్దరిని తగులుకుంటే వాళ్ళే వదిలేస్తారు ఖచ్చితంగా. సో, మీ ఒపీనియన్ కూడా ఏంటో కామెంట్ జేయండి పక్కాగా.